మన దేశం మొత్తం ఇప్పుడు ఆయన గురించే గొప్పగా చెప్పుకుంటోంది. లక్షల కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం ఎంత విశేషమో దాన ధర్మాలు కూడా అదే స్థాయిలో చేయటం ఆయనకే చెల్లింది. దాతృత్వంలో తన తర్వాతే ఎవరైనా అని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. సంపదను సమాజానికి తిరిగిచ్చే విషయంలో మిగతా కుబేరులందరికన్నా ఆయన ముందుంటున్నారు. తద్వారా అభినవ కర్ణుడిగా కీర్తింపబడుతున్న ఆయన పేరు శివ్ నాడర్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచిన ఆయన గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. శివ్ నాడర్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL సంస్థ వ్యవస్థాపకుడిగా, భారతదేశంలోని అతిపెద్ద బిలియనర్లలో ఒకడిగా ఆయన గురించి అందరికీ తెలుసు. తాను సంపాదించిన దాన్ని పెద్ద మనసుతో 10 మందికి పంచిపెట్టడంలోనూ ఆయన నంబర్ 1 హీరోగా నిలుస్తున్నారనేది విదితమే. కానీ ఈ విషయంలో శివ్ నాడర్ ఈ సంవత్సరం సైతం ఇండియాలో టాప్ లో నిలవటం గమనార్హం. ఆదాయం అనగానే అదానీ, అంబానీలు గుర్తొచ్చినట్లు దాతృత్వానికి శివ్ నాడర్ పర్యాయ పదంగా మారిపోయారు. గత 5 ఏళ్లలో మన దేశంలో అత్యంత దానశీలిగా శివ్ నాడర్ నిలవటం ఇది 4వసారి. 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి లిస్టులో ఆయన కుటుంబం ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 26% అధికంగా 2,708 కోట్ల రూపాయలను శివ్ నాడర్ ఫ్యామిలీ డొనేట్ చేసింది. ఈ విషయాన్ని అడల్ గివ్ హురన్ ఇండియా ఫిలాంథ్రఫీ జాబితా 2025 వెల్లడించింది. అంటే ఆయన రోజుకు దాదాపు 7.5 కోట్లు దానం చేశారు. ఈ మొత్తాన్ని శివ్ నాడర్ అండ్ ఫ్యామిలీ విద్యారంగం కోసం ఖర్చు పెట్టింది. శివ్ నాడర్ ఆయన కుటుంబం విద్యతో పాటు వైద్యం, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విభాగాల్లోనూ భారీగా విరాళాలు ఇస్తుంది. విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ ట్రైనింగ్ సెంటర్లలో నైపుణ్యం సంపాదించిన వారికి, ప్రతిభ కనబరిచిన వారికి శివ్ నాడర్ తన సంస్థల్లోనూ ఉద్యోగాలు కూడా ఇస్తూ ఆయా కుటుంబాలకు అండగా ఉంటున్నారు. హురున్ ఇండియా రూపొందించిన ఫిలాంథ్రఫీ లిస్ట్ లో శివ్ నాడర్ 2016 మరియు 2019లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 5 ఏళ్ల కిందట అంటే 2020లో శివ్ నాడర్ HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ పదవి నుంచి తప్పుకొని శేష జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. ఫౌండేషన్ ను ప్రారంభించి ఇప్పటిదాకా $1 బిలియన్ పైగా నిధులను ప్రజల కోసం ఖర్చు పెట్టారు. ఈ ఏడాది జూలైలో తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి 206 కోట్లు విరాళం ఇచ్చారు. తాను ఏర్పాటు చేసిన వామా సుందరి ఫౌండేషన్ ద్వారా ఈ డబ్బులు అందజేశారు. 300 కోట్ల రూపాయలతో ఆలయాన్ని పునరుద్ధరించారు. దీంతో పాటు శివ్ నాడర్ ఫౌండేషన్ దక్షిణాది జిల్లాల్లోని అనేక ఆలయాల్లో పునరుద్ధరణకు సహకారం అందిస్తోంది.